వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీడియా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ సిబిఐ దర్యాప్తు పేరుతోటి విజయసాయి రెడ్డి గారిని ఏమేమో అడుగుతున్నారో లేకపోతే ఈయన సిబిఐ అధికారులకు సంబంధించిన చుక్కలు చూపిస్తున్నారని ఇట్లాంటి ఒక కథనాన్ని మళ్ళా ఎటువంటి మార్పు లేకుండా వండి వార్చడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళ సిబిఐ వైఖరిని కూడా ఒకసారి ప్రజల ముందుకి తీసుకురావటం అనేటటువంటిది తప్పనిసరి అవసరం అవుతుంది. ఇవాళ సిబిఐ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు. ఒక రాజకీయ ఒత్తిళ్లతో సిబిఐ పనిచేస్తోంది అనడానికి జగన్ గారి కేసుల్లో జరుగుతున్నటువంటి సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తు తీరు కానివ్వండి, మీడియా సంస్థలకు సంబంధించినటువంటి కథనాల మీద నోరెత్తనటువంటి పరిస్థితి కానివ్వండి, లేకపోతే విజయసాయిరెడ్డి గారు వేసినటువంటి లేఖకి కనీసం స్పందించలేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా సిబిఐ వైఖరిని కూడా తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాం. ఈడీ ప్రభావితం అవుతుంది లేదు అనేటటువంటిది కాదు. మీడియా యొక్క వాళ్ళ కోరిక ఎలా ఉంది అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే, పంత పరిణామాలు ఎలా చూస్తున్నామనేటటువంటిది తర్వాత మాట్లాడతాం. కానీ జగన్ గారు గతంలో తెలంగాణలో పర్యటించినప్పుడు బాగా భావోద్వేగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఒక చిన్న కానిస్టేబుల్ కూడా కనపడినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో అంతకుముందు తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో బాగా ఉవ్వెత్తున్న తెలంగాణలో ఒక సెంటిమెంటు, అదేవిధంగా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పర్యటన మళ్ళా ఈ నెల ఆయన 3 రోజుల పాటు రైతు సమస్యల మీద నిజామాబాద్ లో దీక్ష కూడా చేస్తున్నారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆయన టూర్ ని సక్సెస్ చేయటానికి కంకణం కట్టుకున్నట్లుగా ఒక భారీ పోలీసుల్ని మోహరించి, బలగాలను మోహరించి, ముందుగానే నాయకుల్ని అరెస్టు చేయించి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుతోటి ఈ రోజున పంపుతున్నటువంటి తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వం ఎంత గట్టి భద్రత, ఎంత గట్టిగా కొమ్ము కాయాలో నిర్ణయించుకున్నట్లుగానే తెలుస్తోంది. ఇంకొక విషయం, ఈ రోజున తెలంగాణ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి సానుభూతి కానీ ఎటువంటి అభిమానం కానీ లేదు. ఎందుకంటే ఇవాళ రైతుల సమస్యల మీద ఆయన మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో మెట్ట ప్రాంతం ప్రధానంగా అక్కడ రైతులకు సంబంధించి తన 9 ఏళ్ల పాలనలో తెలంగాణ రైతులకు సంబంధించి మేలు చేసేటటువంటి ఒక్క కార్యక్రమాన్ని కూడా, చిన్న కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టలేదు. రైతులు ఒక ప్రత్యక్ష నరకాన్ని చూశారు ఆయన పరిపాలనలో. కరువుతో పాటు, ప్రకృతి కరువుతో పాటు ఈయన విధానాల వల్ల చాలా బాధపడినటువంటి పరిస్థితి. దానికి తోడు ఈ రోజున తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య మీద మాట తప్పినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తాను పెట్టండి అని చెప్పి అన్నాడు డిసెంబర్ 9 ప్రకటనకు ముందు. డిసెంబర్ 9 తర్వాత నాది 2 కళ్ల సిద్ధాంతం అన్నారు. మీ ప్రాంతంలో మీరు ఇట్లా మాట్లాడండి, మీ ప్రాంతంలో మీరు ఇట్లా మాట్లాడండి అని ఒకే నాయకుడు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజల కోసం, రైతుల కోసం చెయ్యనటువంటి ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనిషి ఈ రోజున తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య మీద కూడా ఒక దాటవేత ధోరణి, ఒక మాట తప్పిన ధోరణి అవలంబించడం వల్ల ఈ రోజున వాళ్ళల్లో ఆగ్రహం అనేటటువంటిది ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయం వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉచిత విద్యుత్ వల్ల కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర విషయంలో రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము చాలా లబ్ధి పొందామని వాళ్ళ తెలంగాణలో సాధారణ ప్రజలు, రైతులు కూడా చాలా గర్వంగా, అభిమానంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంత నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ కేంద్రం అనేటటువంటిది స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈ రాష్ట్రంలో ఇంత సమస్య వచ్చిందనేటటువంటిది కూడా ప్రజలకు తెలుసు. తెలంగాణ